సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితుల కస్టడీకి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కు పంపించారు. అలాగే పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇక మరోవైపు వైజాగ్ సృష్టి సెంటర్ కు చెందిన డాక్టర్లు వైద్య సిబ్బందిపై ఫోకస్ పెట్టారు. నిందితులు ఎంతమంది పిల్లల్ని విక్రయించారన్న దానిపై నార్త్ జోన్ పోలీసులు ఆరా తీయనున్నారు. అంతేకాకుండా డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని జయంత్ కృష్ణ బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. నిన్నటి నుంచి మనం చూస్తున్నాం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంబంధించి చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి 8 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత చేసినటువంటి భాగోతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. కొత్తగా నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఏదైతే అక్కడికి ఫెర్టిలిటీ కోసం వచ్చినటువంటి వారిని, సంతానం కోసం వచ్చినటువంటి వారిని బెదిరించారు అని కూడా మనకి వినిపిస్తోంది, తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, వారిని కూడా అదుపులోకి తీసుకున్నారా? వెరీ గుడ్ మార్నింగ్. అయితే సృష్టి కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయని తెలుస్తుంది. అయితే ఆ డాక్టర్ నమ్రత కొడుకు అయినటువంటి జయంత్ కృష్ణ పాత్ర పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. జయంత్ కృష్ణ A2గా ఉన్నాడు. నిన్న జయంత్ కృష్ణని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే ఈ దాంట్లో మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా మిగతా కొంతమంది పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ పరారీలో ఉన్న వారి కోసం కూడా అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. సౌత్ జోన్ పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విధంపైన సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితులను కస్టడీ విచారణకు కోరే సన్నాహాలు కూడా పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కస్టడీ విచారణకు తీసుకుంటే కనుక వీళ్ళ మొత్తం టోటల్ గా ఈ వ్యవహారానికి సంబంధించిన టోటల్ గా విషయాలన్నీ కూడా బయటకు వచ్చేటట్టుగా ఉన్నాయి. కాబట్టి అదే విధంగా ఇప్పటికే పరారీలో ఉన్న నిందితుల కోసం కూడా స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి మరి వీళ్ళ కొరకు గాలిస్తున్నారు. ఇదే విధంగా ఈ యొక్క సృష్టి సెంటర్ ఏదైతే ఉందో, సృష్టి సెంటర్ వైజాగ్ లో ఉండేటటువంటి సృష్టి సెంటర్ కు చెందిన డాక్టర్లు, వైద్యుల సిబ్బంది పైన కూడా ఫోకస్ పెట్టారు. అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో, నిన్న ఏదైతే విజయవాడకు చెందినటువంటి మేనేజర్ కళ్యాణి ఉందో, కళ్యాణిని అరెస్ట్ చేసిన తర్వాత అయితే ఆమె పాత్ర పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాబట్టి మిగతా వైద్య సిబ్బంది కూడా అక్కడ పాత్ర గురించి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా సంచలన విషయం ఇంకో అయితే వెలుగులోకి వస్తున్నాయి. గాంధీ ఆసుపత్రికి చెందినటువంటి అనెస్థీషియా డాక్టర్ ఎవరైతే ఉన్నారో దీంట్లో కూడా ఆయన పాత్ర కూడా పోలీసులు అయితే ఆయన పాత్ర పైన అయితే విచారణ చేస్తున్నారు. ఆయనను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో మొత్తం టోటల్ గా నిందితులు ఎంతమంది పిల్లలను విక్రయించారనే దానిపైన కూడా మొత్తం నార్త్ జోన్ పోలీసులు ఆరా తీస్తున్నారు. అంటే ఈ నిందితులు ఎవరెవరికి ఈ యొక్క పిల్లల్ని ఇంతవరకు విక్రయించారు, ఎంతవరకు విక్రయించారు, ఒక్కొక్కరి దగ్గర ఎంత తీసుకున్నారు అనే కోణం లోపల కూడా ఈ యొక్క రాకెట్ ను ఛేదించే దిశగా నార్త్ జోన్ పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రవీణ్, ఇప్పటికీ ఒక్కొక్కరు కంప్లైంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే వచ్చి మాట్లాడేవారిని బెదిరించారు జయంత్ అనేది కూడా తెలుస్తుంది. జయంత్ కృష్ణ వారితో కూడా విచారణ చేస్తున్నారా పోలీసులు? గతంలో ఎంతమందిని వీరు ఇట్లా బెదిరించారు, ఎంతమందిని అన్యాయం చేశారు, ఎప్పటి నుంచి ఇదంతా చేస్తున్నారు అనేది? జయంత్ కృష్ణ అనేది ఈయన అయితే ఈ యొక్క నమ్రత కొడుకు అడ్వకేట్ గా చేస్తున్నాడు. అడ్వకేట్ గా చేస్తున్న క్రమం లోపల ఈయన అక్కడే వాళ్ళ ఇంటి ఏదైతే ఆ యొక్క అపార్ట్మెంట్ ఉంటుందో ఆ అపార్ట్మెంట్ ని ఈమె ఇల్లీగల్ గా నిర్వహిస్తుంది. ఇల్లీగల్ నిర్వహించే క్రమం లోపల ఈ ఇల్లీగల్ కు దందా బయటికి పొక్కకుండా వీళ్ళ కుమారుడు ఎవరైతే జయంత్ కృష్ణ ఉన్నారో, జయంత్ కృష్ణ లీగల్ అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. అయితే ఆ యొక్క అడ్వకేట్ ను అటు కూడా ఎవరైతే ఈ యొక్క సృష్టి సెంటర్ కు వచ్చి ఐవీఎఫ్ కొరకు వచ్చిన వారి పైన జయంత్ కృష్ణ బెదిరింపులకు పాల్పడ్డాడంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఒక్కొక్కరికి కూడా ఈ దానికి సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులందరూ కూడా అయితే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి ఈ జయంత్ కృష్ణ పాత్ర ఎంత ఉంది అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. ఎంతమందిని బెదిరించారు, ఈ విధంగా ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నిందితులందరినీ కూడా మొత్తం టోటల్ గా కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కోర్టులో కస్టడీ విచారణకు అయితే సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి కస్టడీ విచారణ ఒకవేళ తీసుకుంటే గనక మొత్తం టోటల్ గా ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళకు ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, వేరే రాష్ట్రంలో ఎంతమంది దగ్గర ఈ యొక్క సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే విజయవాడ, వైజాగ్ లో ఉండేటటువంటి వీళ్ళ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళ సెంటర్ లో ఉండేటటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ల పైన కూడా ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ లో వీళ్ళకి సంబంధించిన ఇంకెన్ని కేంద్రాలు ఉన్నాయి
ఉన్నాయి. ఈ యొక్క స్పెంట్ సెంటర్ల పైన కూడా అయితే అహ్మదాబాద్ కు పంపిస్తున్నటువంటి శాంపుల్స్ లోపల ఈ సరోగసి అనే దాంట్లో కూడా ఎంత పాత్ర వీళ్ళది ఉంది అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.